దేవునికి భయపడిన వ్యక్తిత్వం కలిగిన వాడైతే అతడు ఎలాగా బ్రతుకుతాడు అంటే తృప్తి కలిగట. ఇంకా వాల్యుబుల్ వేడు, మంచి శ్రేష్టమైన మాట ఏంటంటే అపాయమేమి లేకుండా బ్రతుకుతాడంట. స్తోత్రం కలుగును గాక. ఏమి లేకుండా బ్రతుకుతాడండి? అపాయం. ఈ రోజున ఈ అపాయాలలో నుంచి తప్పించబడాలనే ఉపాయం కొరకు మనోళ్ళు ఊరు తిరుగుతున్నారు. వీళ్ళేం చెప్తారో, వాళ్ళేం చెప్తారో, వాళ్ళేం ఆలోచన చెప్తారో, వీళ్ళేం ఆలోచన చెప్తారో అని కనబడ్డ మనుషులల్లా అడుగుతుంటారండి. ఏంటంటే ఏమండే మరి షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి చెప్పు? వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఏం చేయాల్సిన అవసరం లే, కిరోసిన్ తాగు. అర్థమవుతుందా? అంత దూరుకుంటారా? మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మరి బీపీ తగ్గడానికి ఏం చేయాలి చెప్పు? వాళ్ళు ఏం చెప్తారు? ఏం అవసరం లే, పెట్రోల్ తాగు. వీళ్ళు కిరోసిన్ తాగమంటారు, అదే పెట్రోల్ తాగమంటారు. ఈ రోజున మనిషి యొక్క పోకడ, మనిషి యొక్క స్థితి ఎలాగా ఉందంటే ఎవరు ఏ ఆలోచన చెప్తారు, ఎవరి దగ్గర ఏమి దొరుకుతుంది, ఎవరి దగ్గర మనం ఏం పొందుకుంటాం అనే ఈ పోరాటంలో పడ్డాడు. ఎందుకంటే మనిషిని పొంచి ఉన్న అపాయాలు అన్ని కొన్ని కాదు. రాబోయే రోజుల్లో గాలి పీల్చడానికి కూడా గడగడలాడిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. గాలి పీల్చడానికి కూడా. ఎందుకు? ఆ మధ్యకాలంలో 2019 నుంచి మనం చూడలేదండి, ముఖానికి మూతికి నేను చిన్నప్పుడు గేదెలు ఈంతాయి కదా, చిన్న దూడలు ఉంటాయి కదా. ఏంటి అక్కడ చూస్తారేంటి నన్ను? దూడలు ఉంటాయి కదా, ఆ దూడలు పసికి పాపం మట్టి తినడం అట్లా చేస్తుంటే మూతికి మాస్క్ కట్టేవాళ్ళు. వీటికి దూడలకి మూతికి చెక్కం కట్టేవాళ్ళు. అదిలే చెక్కం అంటే అదే మాస్కేలే. ఇక ఊరంతా అట్లాగే తిరుగుతూ ఉండేది. ఆటలు కట్టాల్సిన మాస్కులు మనకు కట్టారు. ఇంకా చూసుకో మనాళ్ళు. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ అని చెప్పి తల్లి అక్కడైతే కొడుకు ఇక్కడ, బిడ్డ ఇక్కడ, భర్త అక్కడైతే భార్య ఇక్కడ, అసలు ఒకరికి సంబంధం లేకుండా, ఒకరికి అనుబంధం లేకుండా, ఒకరి ప్రక్కన ఒకరు ఎవడు నిలబడకుండా మనిషికి మధ్యలో ఒక అగాధాన్ని ఏర్పాటు చేసి మనుషుల్ని ఎలాగా అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఇవి ఎలా కృంగదీయాలో అలాగా కృంగదీసేసే పరిస్థితులు నా కళ్ళతో నేను చూశానండి. ఆజానుబాహుడు ఎంత ఎత్తులు ఎంత లావులు ఉంటాడు. నాతో కూడా ఆయన అక్కడికి మీటింగ్లకి అట్లా వస్తుండేవాడు. కరోనా వచ్చిందని చెప్పి ఆయన